హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీకళ ఛానల్. ఈరోజు మన వీడియోలో పేలిపోవడానికి సంబంధించి ఒక న్యాచురల్ రెమెడీని మీకు చూపిస్తున్నానండి. వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. క్రొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలకి వెళ్ళిపోదాం. మనం స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కానీ హాస్టల్లో ఉండే పిల్లల్లో కానీ ఎక్కువగా వినే సమస్యల్లో పేలు పట్టడం కూడా ఒక సమస్య అండి. ఈ పేలు పట్టడం వల్ల పిల్లలు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు. దీనికోసం కొంతమంది క్రీమ్స్ రాస్తారు, మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. దీనివల్ల కొంతమంది పిల్లలకి పడకపోవడం వల్ల స్కాల్ప్కి దురదలు రావడాలు, జుట్టు ఊడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నేను ఒక న్యాచురల్ రెమెడీని చూపిస్తున్నానండి. చాలా బాగా పనిచేస్తుంది. మనకి దొరికే వాటితోనే మన సమస్యని తీర్చుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది వేప చెట్టు. పూజ చేయలేని వేప చెట్లు ఉంటాయి కదండి, అలాంటి వేప చెట్టుని తీసుకొని దానికి స్టెమ్ మీద ఒక బ్లాక్ లేయర్ ఉంటుందండి, మందంగా పట్టి ఉంటుంది. ఆ పెచ్చుని తీసేయాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా మొత్తం పైన ఉన్న ఒక లేయర్ని తీసేయాలండి. లోపల ఒక 2 లేయర్స్ వరకు మనం కట్ చేసుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలాగా చెట్టుని కట్ చేయడం వల్ల లేయర్స్ కింద చెట్టు చచ్చిపోతుందేమో అనుకుంటారు. చెట్టుకి ఎటువంటి హాని జరగదండి. మనం కొంచెమే కదా కట్ చేస్తున్నాము, దీనివల్ల ఎటువంటి హాని జరగదు. పైన లేయర్ తీసేసి లోపల ఒక 2 లేయర్స్ వరకు కట్ చేసుకొని కొంచెం తీసుకోవాలి. దీన్ని కోకోనట్ ఆయిల్లో వేసి మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాము. ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి. పేలు పట్టడం వల్ల స్కాల్ప్కి దురదలు రావడాలు, చిన్న చిన్న కురుపులు రావడాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుందండి. ఈ ఆయిల్ రాయడం వల్ల మనకి అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి. 2 లేయర్స్కి కొంచెం కట్ చేసుకోవాలండి. మనకి దొరికే న్యాచురల్ వాటితోనే చక్కగా మన సమస్యల్ని తీర్చుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఖర్చు కూడా ఉండదండి. వేపాకు అందరికీ ఇది అవైలబుల్గానే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఆయిల్ని డబుల్ బాయిల్ పద్ధతిలో ప్రిపేర్ చేస్తున్నానండి. 100 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. వేపాకు స్టెమ్ కట్ చేసినవి ఉన్నాయి కదా, అవి కొంచెం తీసుకోవాలి. డబుల్ బాయిల్ పద్ధతిలో ఎందుకంటే మనం స్టవ్ మీద గిన్నెలో ఆయిల్ పెడితే ఆయిల్ మాడిపోతుందండి. అందుకే డబుల్ బాయిల్ పద్ధతిలో చేసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో వాటర్ పోసి దానిపైన ఇంకో గిన్నె పెట్టి ఈ ఆయిల్ అందులో వేసి వేపాకు స్టెమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి మరిగించాలి. మనకి వేపాకు మరిగిందో లేదో తెలుసుకోవాలనుకుంటే పావుగంట సేపు తర్వాత మనకు ఆయిల్ రెడ్యూస్ అవుతుంది. సో మనకు ఆయిల్ ప్రిపేర్ అయినట్టు తెలుస్తుందండి. ఈ ఆయిల్ మరిగిన తర్వాత కూల్ చేసుకొని ఒక గ్లాసు సీసాలో కానీ గ్లాస్ జార్లో కానీ తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. డైరెక్ట్గా ఆయిల్ని రాయకూడదు. మనం కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఆ కొబ్బరి నూనె తలకి పట్టించేటప్పుడు దాంట్లో ఈ ఆయిల్ 2-3 డ్రాప్స్ వేస్తే సరిపోతుందండి. ఎక్కువగా ఆయిల్ రాయడం వల్ల కూడా డైరెక్ట్గా ఈ ఆయిల్ రాస్తే జుట్టు ఊడిపోతుంది. ఎందుకంటే వేపాకు వేడి చేస్తుందండి, అందుకే డైరెక్ట్గా రాసుకోకూడదు. వేరే ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ మిక్సింగ్ చేసే రాసుకోవాలి. 2-3 డ్రాప్స్ అయితే సరిపోతుందండి. మొత్తం పేలన్నీ చచ్చిపోతాయి, దాంతోపాటు ఈపులు కూడా చచ్చిపోతాయండి. చూసారుగా, ఆయిల్ మరిగింది. దీన్ని ఫిల్టర్ చేసుకొని గాజు సీసాలోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని స్టోర్ చేసుకోవాలండి. చుండ్రు సమస్యతో పాటు పేలిపోవడాలు, ఇచ్చెస్ తగ్గడం అన్నీ జరుగుతాయి. చాలా బాగా పనిచేస్తుందండి. మనం తలకి రాసుకున్న ఆయిల్లో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుందండి. పేలు రిమూవ్ అయిపోతాయి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోనే మనం పేల్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.